నమస్తే, నమస్కార్, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్స్ ఇక్కడికి మన ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఫీల్డ్స్ లో ఒక్కొక్కళ్ళు ఏదో ఒకటి సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నారు. బట్ ఇక్కడ ఈ ఛాంపియన్ గా నిలిచేందుకు గట్టి పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న మా పిల్లల్ని ఈ రోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద క్విజ్. ఈ రోజు మన శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది. లెట్స్ వెల్కమ్ హర్షిత, తల్లి జానకి గారితో కలిసి. హాయ్ హర్షిత. హాయ్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఎక్కడ? భాష్యం హై స్కూల్. వండర్ఫుల్. నమస్తే జానకి గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. వండర్ఫుల్. మీ అమ్మాయి చాలా టెన్షన్ గా కనబడుతుంది ఏంటి? కొంచెం అండి. మామూలుగా అంతేనా? కొంచెం మీరే టెన్షన్ పెట్టినట్టు నాకు ఎందుకో అనిపిస్తోంది. మీరు టెన్షన్ పడుతూ మీ అమ్మాయి టెన్షన్ పడుతుంది. లేదండి. ఓకే, మీరు చల్లగా హాయిగా ఉండమని మీ అమ్మాయికి చెప్పండి. ఇలా మా మదర్స్ పోడియం దగ్గరకు వచ్చేసాం. ఆల్రెడీ. మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ కొవ్వూరు నుంచి వస్తున్నారు. లక్ష్మణ్ మూర్తి వస్తున్నాడు తన తల్లి గారు పద్మజ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. హాయ్ లక్ష్మణ్. హాయ్ మేడం. ఎంత పొడుగున్నావు? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అమ్మే వచ్చిందిగానే ఉన్నారే. గ్రాండ్ పేరెంట్స్. వావ్. సరే, ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ డిఐవి హై స్కూల్ ఇన్ కొవ్వూర్ నియర్ రాజమండ్రి. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావు? వైల్డ్ లైఫ్ కన్సర్వేషనిస్ట్. అందుకనేనా టీ షర్ట్ వేసుకున్నావు? ఎస్ మ్యామ్. దట్స్ వండర్ఫుల్. సో వైల్డ్ లైఫ్ కన్సర్వేషనిస్ట్ అవ్వాలన్న ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఐ లవ్ యానిమల్స్ మ్యామ్. అండ్ అమ్మ పద్మజ గారు నమస్తే. నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. మీ అబ్బాయి చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు కదా. ప్రకృతిని ప్రేమిస్తున్నాడు, యానిమల్స్ ని ప్రేమిస్తున్నాడు. మీరు దానికి సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాను. ఏ రకంగా? తను ఎక్కడ వెళ్ళి సెర్చ్ చేస్తానంటే అక్కడికి పంపిస్తాం. తన బుక్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ గ్యాదర్ తీసుకుని వస్తాం. వండర్ఫుల్ అండి. అలాంటి సపోర్ట్ కంటిన్యూ చేయండి. మరి ఈ రోజు ఛాంపియన్ కావడానికి కావాల్సిన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేయండి మీ అబ్బాయికి. బెస్ట్ నాన్న. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ మెదక్ నుంచి వస్తుంది మహాలక్ష్మి, తల్లి పద్మావతి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హలో మహాలక్ష్మి. హాయ్ మేడం. మహాలక్ష్మి ఏం చదువుతోంది? ఎక్కడ చదువుతోంది? 9th క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్ మెదక్. వెల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. సో మహాలక్ష్మికి దట్ ఈజ్ మహాలక్ష్మి అనిపించుకునే క్వాలిటీస్ ఏమున్నాయి? కాన్ఫిడెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్. ఓకే, మరి 100% ర్యాంక్ వచ్చేట్టు ఏమన్నా బాగా చదివేస్తూ ఉంటుందా ఈ మహాలక్ష్మి? చదువుతుంది మేడం. చదువుతూ ఉంటుంది. అదే పనిగా చదువుతుందా? మిగతా కళలు కానీ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అన్నిట్లో ఉంటుందా? షటిల్ బాగా ఆడుతుంది. వాళ్ళందరూ పొడుగు పొడుగు పిల్లలు వస్తున్నారు. మహాలక్ష్మి, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? I want to become a software engineer. దట్ ఈజ్ మహాలక్ష్మి అనిపించుకుని ఈ రోజు ఛాంపియన్ అవుతావు లేదో చూద్దాం. పద్మావతి గారు, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి మీ అమ్మాయికి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ మొగల్తూరు నుంచి వస్తున్నాడు మణికంఠ, తల్లి లక్ష్మి గారితో కలిసి. హాయ్ మణికంఠ. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? ప్రతిభ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మొగల్తూర్. మొగల్తూరు చాలా ఫేమస్. ఎందుకు ఆ పేరు అందరం వింటూ ఉంటాం? ఎందుకు? చిరంజీవి వాళ్ళు ఊరేదే కదా మేడం. ఆయన మెగాస్టార్ అవడానికి చాలా కష్టపడ్డారు. మరి మణికంఠ ఏ రంగంలో మెగాస్టార్ అవుతాడు? టీచర్. ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్. ఓ వండర్ఫుల్. నమస్తే లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. ఏం చేస్తుంటారు మీరు? ఐసిడిఎస్ మొగల్తూరు. ఐసిడిఎస్ మొగల్తూరులో మీరు వర్క్ చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ గా వర్క్ చేస్తున్నాం. మీ అబ్బాయికి టీచర్ కావాలన్న ఇన్స్పిరేషన్ ఎవరండి? తనకి ఇంట్రెస్ట్ మ్యామ్. తనకే ఇంట్రెస్ట్. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్ చెప్పండి. వచ్చేసేయండి మా మదర్స్ పోడియం దగ్గరికి. ఆల్ ది బెస్ట్ మేడం. ఈ రోజు మన 5th కంటెస్టెంట్ అనకాపల్లి నుంచి వస్తోంది జ్యోత్స్న, తల్లి ఛాయ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్.
హాయ్ జ్యోత్స్న. హాయ్ మేడం. హౌ ఆర్ యూ టుడే? ఐఎమ్ ఫైన్ మేడం. వెల్ జ్యోత్స్న, ఈరోజు ఛాంపియన్ ఎవరు? నేనే మేడం. ఐ లైక్ దట్ స్పిరిట్. నమస్తే ఛాయ్ గారు, నమస్తే మేడం. మీరేం చేస్తూ ఉంటారు? నేను నారాయణ టెక్నో స్కూల్లో టీచర్. టీచ్ చేస్తున్నారు. ఏం టీచ్ చేస్తారండి? హిందీ సబ్జెక్ట్. హిందీ చెప్తారా? हम आपसे हिंदी में बात करेंगे. बिल्कुल. వెరీ గుడ్. మీ అమ్మ ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు, అమ్మ ఏం కోరుకుంటుంది? उसकी मर्जी, वो जो बनना चाहेगी उसमें हम उसका हेल्प करेंगे. बहुत अच्छी बात है. దెన్ మీ బ్లెస్సింగ్స్ మీ అమ్మాయికి ఇచ్చేసేయండి. खुशी ऑल द बेस्ट. Let's get into our round number 1, Punch Pataka. పంచ్ పటాకా చాలా సింపుల్ రౌండ్. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. ఆ ప్రశ్నకి సంబంధించిన ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్లో సరైన సమాధానం మీరు ఎంచుకుంటే +10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఒకవేళ కనుక రాంగ్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుందేమో అనే భయం ఉంటే అమ్మని అడగచ్చు. మదర్స్ హెల్ప్ లైన్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఆల్రైట్, మొదటి ప్రశ్న హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ నీకోసం. బంగినపల్లి అనే రకం ఏ ఫ్రూట్ కి సంబంధించింది? ఈ ఆప్షన్స్: ఏ మ్యాంగో, బి యాపిల్, సి బనానా అండ్ డి పైనాపిల్. మదర్స్ హెల్ప్. ఏమండి, మీ అమ్మ మీ హెల్ప్ అడుగుతోంది, చెప్పండి. మామిడి అండి. సో మ్యాంగో అని మీ మమ్మీ అనుకుంటున్నారు, బట్ బంగినపల్లి మ్యాంగో అయ్యి ఉండొచ్చా లేదా? అయి ఉండొచ్చు. అయ్యి ఉండొచ్చు అంటావు. ఏం చేద్దాం? ఫిక్స్ మ్యాంగో. కరెక్ట్ అయితే 10 పాయింట్స్, కాకపోతే -5 పాయింట్స్. అండ్ దాట్స్ ది రైట్ ఆన్సర్. లక్ష్మణ్ ఫ్రమ్ కొవ్వూర్ నీకోసం పంచ్ పటాకాలో ప్రశ్న. ఈ నాలుగింటిలో పళ్ళు టీత్ లేని ప్రాణి ఏది? ఏ లయన్, బి ర్యాట్, సి టర్టిల్ అండ్ డి హార్స్. టర్టిల్ మేడం. వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ అవ్వాలనుకుంటున్నావు. ప్రాణుల గురించి నీకు తెలుసా? ఎస్ మేడం. టర్టిల్. ఎస్ మేడం. అమ్మని అడగవా? నో. ఏంటండి మీకు అవకాశం ఇవ్వట్లేదు? మీ బాబు చెప్పింది కరెక్ట్. అంతేనంటారా? కాన్ఫిడెన్స్. నువ్వు ఏది చెప్తే అది కరెక్ట్ అంటారు మీ అబ్బాయిని? యానిమల్స్లో డౌట్ లేదు మేడం. యానిమల్స్ లో లక్ష్మణ్ మూర్తికి డౌట్ లేదని వాళ్ళ అమ్మకి డౌట్ లేదు. సో అది కరెక్ట్ ఆన్సర్ కాదా? కరెక్ట్. యు ఆర్ రైట్ లక్ష్మణ్, +10 పాయింట్స్. మహాలక్ష్మి ఫ్రమ్ మెదక్ నీ ప్రశ్న. ఈ నాలుగింటిలో నంబర్ కానిది ఏది? ఈ ఆప్షన్స్: ఏ మిలియన్, బి ట్రిలియన్, సి బిలియన్, డి పిలియన్. ఐ వాంట్ మై మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలా? మిలియన్, ట్రిలియన్, బిలియన్, పిలియన్. ఈ నాలుగింటిలో ఒకటి నంబర్ కాదు. డి పిలియన్. డి పిలియన్. అమ్మ పిలియన్ అనుకుంటోంది మహాలక్ష్మి. ఓకే ఫిక్స్ మ్యామ్. ఏమిటి? పిలియన్. పిలియన్ ఫిక్స్ చేసేస్తున్నా. ఫిక్స్. అది కరెక్ట్ ఆన్సర్, +10 పాయింట్స్. 2 వీలర్ మీద వెనకాల కూర్చునే వాళ్ళని ఏమంటారు? పిలియన్. పిలియన్ రైడర్. ఓకే, మణికంఠ ఫ్రమ్ మొగల్తూర్ ఆర్ యు రెడీ? పంచ్ ma'am. పటాకాలోని ప్రశ్న. మనం వాడుకలో చెప్పే బ్లాంక్ చెక్ లో ఏది బ్లాంక్ గా ఉంటుంది? ఈ ఆప్షన్స్: ఏ చెక్ నంబర్, బి అమౌంట్ ఆఫ్ ది మనీ, సి సిగ్నేచర్, డి అకౌంట్ నంబర్. మదర్స్ హెల్ప్ లైన్. మదర్స్ హెల్ప్. అమ్మా, ఇట్స్ ది అకౌంట్ నెంబర్. అకౌంట్ నంబర్ బ్లాంక్ గా ఉంటుంది అనుకుంటున్నారు మీరు. మణికంఠ, అమ్మ బ్లాంక్ చెక్ లో అకౌంట్ నంబర్ బ్లాంక్ గా ఉంటుంది అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? మనీ. అమౌంట్ ఆఫ్ మనీ. ఎస్ మ్యామ్. ఇక్కడ అమ్మ మాట వినని మణికంఠ. అమ్మ కోపం వస్తుందేమో, ఏంటి నాన్న నేను చెప్తే నువ్వు వినలేదేంటి అని. సరే, మనీ ఫిక్స్ చేసేస్తున్నాం. అండ్ దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. జ్యోత్స్న ఫ్రమ్ అనకాపల్లి పంచ్ పటాకాలోని ప్రశ్న. మనం సాధారణంగా సేవించే బ్లాక్ కాఫీలో ఈ కింది వాటిలో ఏది ఉండదు? నీ ఆప్షన్స్: ఏ కాఫీ, బి షుగర్, సి వాటర్ అండ్ డి మిల్క్. మిల్క్ మ్యామ్. అమ్మ అంటావేమో అనుకున్నాను. కాఫీల గురించి అమ్మలకు బాగా తెలుస్తుందని అంటావేమో అనుకున్నాను. లైఫ్ లైన్. నువ్వు మిల్క్ అని లైఫ్ లైన్ అంటున్నావు. मैडम बोलिए, ब्लैक कॉफी में क्या नहीं रहता है? हाँ, मिल्क ही नहीं रहता. बेटी सही बोली है. మిల్క్ మ్యామ్. ఫ్రీజ్ మిల్క్. కాఫీ తయారు చేస్తావా ఎప్పుడన్నా? నో మ్యామ్. సో బ్లాక్ కాఫీలో మిల్క్ ఉండదు. అండ్ దాట్స్ ది రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. వెల్, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఒకసారి చూద్దాం. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, లక్ష్మణ్ మూర్తి ఫ్రమ్ కొవ్వూర్ 10 పాయింట్స్, మహాలక్ష్మి ఫ్రమ్ మెదక్ 10 పాయింట్స్, మణికంఠ ఫ్రమ్ మొగల్తూర్ 10 పాయింట్స్.
జ్యోత్స్న ఫ్రమ్ అనకాపల్లి 10 పాయింట్స్. మన ముందున్నటువంటి ఈ పిల్లల్లో నెక్స్ట్ రౌండ్ లో ఎవరెంత స్కోర్ సాధిస్తారో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటూ రౌండ్ నంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆ చిత్రం చూసి చిత్రానికి సంబంధించిన ప్రశ్నలకి మీరు సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. బట్ నా దగ్గర 3 పిక్చర్స్ ఉన్నాయి. సో ఇది బజర్ రౌండ్. చిత్రం ద పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్ స్క్రీన్ పై. ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ అనే నవల్ని రాసిన ఈ ఫోటోలోని రచయిత పేరు. లక్ష్మణ్ ఫ్రమ్ కవూర్. చేతన్ భగత్. 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. ఆ నవలను బట్టి చెప్పావా, మనిషిని చూసి చెప్పావా? రెండు తెలుసు మేడం. యు థింక్ ఇట్స్ చేతన్ భగత్? ఎస్ మేడం. That is the right answer. 10 points there. Next, చిత్రం ద పిక్చర్ లో ఈసారి ఎవరు ఆన్సర్ చెప్పగలుగుతారో చూద్దాం. Here comes the picture. Well, పిల్లలందరికీ చాలా ఇంట్రెస్ట్. ఈ ఫోటోని చూడగానే జొనాథన్ స్విఫ్ట్ రాసిన ఏ నవల గుర్తుకొస్తుంది? జ్యోత్స్న ఫ్రమ్ అనకాపల్లి. Gulliver the Lilliput. గలివర్ లిల్లీపుట్ట. గలివర్ వరకు వచ్చావు. Gulliver and the Lilliput. నువ్వు కథ చెప్తున్నావు, నాకు అందులో జరిగిన కథ చెప్తున్నావు. బట్ ఆ నవల పేరు కావాలి. Gulliver the Giant Man. 5, 4, 3, 2, and 1. Time up. I'm sorry, I can't give it to you. గలివర్ వరకు కరెక్ట్ గా చెప్పావు, ఆయన్ని చూడగానే చెప్పావు, కానీ ఆ నవల చెప్పలేకపోయావు జ్యోత్స్న. -5 there. It's Gulliver's Travels. చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ ఫర్ యూ ఆల్. చూసారా, ప్రశ్న విన్న తర్వాత బజర్ ప్రెస్ చేయండి. మీ ప్రశ్న, ఈ ఫోటోలోని వ్యక్తి రాసిన జూలియస్ సీజర్ నాటకంలో ఎవరి స్పీచ్ పాపులర్ అయింది? బజర్స్ అండ్ మొదటిగా బజర్ ప్రెస్ చేసింది లక్ష్మణ్. యాంథనీ. పూర్తి పేరు చెప్పగలవా? నో మేడం, యాంథనీ. All right, we give it to you. It's Mark Anthony, and that's the right answer. 10 points to you, Lakshman. Well, చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. ఇప్పుడు చూద్దామా? లక్ష్మణ్ ఫ్రమ్ కవూర్ లీడింగ్ విత్ 30 points. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 points. మహాలక్ష్మి ఫ్రమ్ మెదక్ 10 points. మణికంఠ ఫ్రమ్ మొగల్తూర్ 10 points. జ్యోత్స్న ఫ్రమ్ అనకాపల్లి 5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా 3వ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మా 3వ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో మీకోసం ఒక పదం ఇవ్వడం జరుగుతుంది. ఆ పదానికి సంబంధించిన ఖాళీలు మీ ముందుకు వచ్చేస్తాయి. అందులో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని అక్షరాలు బ్లాంక్ గా ఉంటాయి. పదానికి సంబంధించి నేను మీకు ఒక క్లూ ఇస్తాను. క్లూ చెప్పిన తర్వాత ఒక అక్షరం రివీల్ చేసిన తర్వాత కనుక మీరు ఆన్సర్ చెప్పగలిగితే, మొదటి అక్షరం రివీల్ చేసిన తర్వాత 50 points, రెండో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్పగలిగితే 40 points, మూడో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 30, నాలుగో అక్షరం తర్వాత 20, అండ్ ఫైనల్ లెటర్ 5th లెటర్ తర్వాత 10 points మీ సొంతం అవుతాయి. యాజ్ యూజువల్ ఎక్కడ తప్పు సమాధానం చెప్పినా -5 అయిపోతుంది మీ స్కోర్. హ్యాండ్స్ ఆన్ యువర్ బజర్స్ అండ్ హియర్ కమ్స్ లిటరేచర్ లో మొట్టమొదటి వర్డ్. 9 అక్షరాల ఈ పదం స్క్రీన్ పై. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 5. చెప్పిన తర్వాత బజర్ ప్రెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఎవరైనా గెస్ చేయగలిగితే యు విల్ గెట్ 50 points హియర్. మీరు ముందుంటే చాలు. మీరు ముందుంటే చాలమ్మా. టైమ్ అప్ ఫర్ 50 points. 40 points కోసం మరొక లెటర్ నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 3. లక్ష్మణ్, బజర్ ముందుగా నువ్వు ప్రెస్ చేసావు. ఏదో మనసులో అనిపించి బజర్ ప్రెస్ చేసావు. చెప్పే పోతే పోయేది 5. పాస్ మేడం. పాస్. ఏమండి, మీ అబ్బాయి పాస్ చేస్తాడండి. ఎందుకు వస్తాడంటారు? కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. రిలాక్స్ బాస్, ఆరామ్సే. 40 points కి అవకాశం పోయింది కాబట్టి 30 points కి ఇంకొక లెటర్ నేను రివీల్ చేస్తాను. ఇక్కడ ఎవరు చెప్పగలుగుతారో చూద్దాం. హియర్ కమ్స్ ద నెక్స్ట్ లెటర్, లెటర్ నంబర్ 6. మీరు ముందుంటే చాలు, మీ వెనక I see a buzzer and that is ముందుగా ప్రెస్ చేసింది జ్యోత్స్న ఫ్రమ్ అనకాపల్లి. Followers. స్పెల్ ప్లీజ్. FOLLOWERS. Followers is the right answer, Jyotsna. Perfect. 30 points there.
నెక్స్ట్ వర్డ్ మీకు ఇచ్చేస్తున్నాం 9 అక్షరాల ఈ పదం స్క్రీన్ పై. హియర్ కమ్స్ ది లెటర్ నంబర్ 5. మీకు ఇస్తున్నాను ఓ రేంజ్ లో ఆడిన ఆరెంజ్ ఫిల్మ్. ఆరెంజ్ అనే ఈ సినిమాకి ఆ పదానికి దగ్గర సంబంధం ఉంది. మహాలక్ష్మి. ఏమనుకుంటున్నావు? First, I thought Ram Charan. అక్కడ అన్ని పదాలు లేవు, నాకు అన్ని ఖాళీలు లేవు. సో ఐఎమ్ సారీ మహాలక్ష్మి, -5. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 3. ముందుగా బజర్ ప్రెస్ చేస్తాడు ఇక్కడ లక్ష్మణ్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్పెల్ ప్లీజ్. AUSTRALIA. ఆస్ట్రేలియా అనుకుంటున్నావు? Yes. ఏమిటి సంబంధం? ఆస్ట్రేలియాలో తీశారు ఫిలిం. ఆరెంజ్ సినిమా ఆస్ట్రేలియాలో తీశారు కాబట్టి దానికి ఉన్న సంబంధం అదే కాబట్టి దట్స్ ది రైట్ ఆన్సర్. కాబట్టి నీకు వచ్చేస్తున్నాయి 40 పాయింట్స్. లిటరేచర్ లో నెక్స్ట్ పదం మీకోసం ఆన్ ది స్క్రీన్ మీకు ఇస్తున్నాము 11 అక్షరాల పదం. హియర్ ఇట్ కమ్స్. ఈ 11 అక్షరాల పదంలో ముందుగా నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. 50 పాయింట్స్ కోసం లెటర్ రివీల్ చేశాను అండ్ ఈ పదానికి సంబంధించిన క్లూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. వాహ్. బజర్ అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది జ్యోత్స్న ఫ్రమ్ అనకాపల్లి. Outstanding. అవుట్ స్టాండింగ్ స్పెల్ ప్లీజ్. OUTSTANDING. అన్ని పర్ఫెక్ట్ గా కూర్చున్నాయా? Yes, ma'am. దాట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఆన్సర్. 50 పాయింట్స్ జ్యోత్స్న. ఇప్పుడు మన స్కోర్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రౌండ్ నెంబర్ 3 పూర్తయిపోయింది. జ్యోత్స్న ఫ్రమ్ అనకాపల్లి లీడింగ్ విత్ 85 పాయింట్స్. లక్ష్మణ్ మూర్తి ఫ్రమ్ కొవ్వూర్ 65 పాయింట్స్. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. మణికంఠ ఫ్రమ్ మొగల్తూర్ 10 పాయింట్స్. మహాలక్ష్మి ఫ్రమ్ మెదక్ 5 పాయింట్స్. మా ఛాంపియన్స్ అందరూ స్కోర్లు 10ల సంఖ్యలో పరిగెత్తిస్తున్నారు. బట్ లాస్ట్ రౌండ్ లో ఈ రోజు ఎపిసోడ్ కి ఛాంపియన్ గా 5,000 రూపాయలు గెలుచుకునేటువంటి ఆ టాలెంటెడ్ కంటెస్టెంట్ కోసం లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో పరిగెత్తడానికి వాళ్ళందరూ చాలా టెన్షన్ గా కనబడుతున్నారండి. కొంచెం అమ్మలు ఏమైనా చెప్తే రిలాక్స్ అవుతారేమో. లక్ష్మి గారు మీరు చెప్పండి ఏమైనా. అయ్యో మీరే టెన్షన్ పడుతున్నారు, ఇంక మీరేం చెప్తారు పోలేండి. పద్మావతి గారు టెన్షన్ పడొద్దండి. మీరు పడట్లేదు, నాకు అర్థమైంది. మీరు చాలా రిలాక్స్డ్ ఉన్నారు, మీ స్మైల్ బాగుంది. మహాలక్ష్మి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు? టెన్షన్ గా కనిపిస్తుంది. కారణం ఏంటో చెప్పనా? 5 -5. మైనస్ అవ్వడం ఒక్కోసారి మంచిదే అని చెప్పండి. నో టెన్షన్. నో టెన్షన్. ఇక్కడి వరకు వచ్చిన మీరందరూ కూడా ఛాంపియన్సే. ఇక్కడి నుంచి మీరు తీసుకువెళ్ళేటువంటి ఆ టైటిల్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక ఒక్కరికే టైటిల్ వస్తుంది, మిగతా నలుగురికి రాదు. కాబట్టి ఇఫ్ యూ లూజ్ బై ఎనీ ఛాన్స్ అయినా కూడా మీరు ఛాంపియన్స్ గానే తిరిగి వెళ్తారు. బికాస్ చాలా మంది పిల్లల్ని దాటి మీరు ఇక్కడి వరకు వచ్చారు. వాజ్ ఇట్ ఈజీ? మహాలక్ష్మి ఎంతమంది వచ్చారు మీ సెంటర్ లో? 325. 325 మంది దాటి వచ్చినటువంటి మీరు ఛాంపియన్స్ గా ఇంకేమిటి? సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. ఒకసారి స్కోర్స్ ఎలా పరిగెడతాయో ఈ రౌండ్ లో చెప్తాను. ఇది రన్ రాజా రన్. నా దగ్గర ఉన్నాయి 5 questions ఆన్ బజర్. రన్ రాజా రన్ లో మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే 20 పాయింట్స్ వస్తాయి. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -10 అయిపోతాయి. రెండో ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే 40 పాయింట్స్ వస్తాయి. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -20. -20. మూడో ప్రశ్న ఎంత ఇస్తుంది మీకు? 60 పాయింట్స్. బట్ దెన్ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. అండ్ నాలుగో ప్రశ్న మీకు ఇవ్వగలుగుతుంది వాపింగ్ అమౌంట్ ఆఫ్ 80 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ చెప్తే 40 వెళ్ళిపోతే అది వేరే విషయం. బట్ దెన్ యూ స్టిల్ హ్యావ్ సమ్ ఛాన్స్ దేర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, మీ స్కోర్ బోర్డ్ ని అతలాకుతలం చేసి తలక్రిందులు చేసేటువంటి క్వశ్చన్ ఏంటి? 100 పాయింట్స్ క్వశ్చన్. అక్కడ కనుక మీరు చెప్పగలిగితే యూ క్యాన్ బి ద ఛాంపియన్ అండ్ యూ కెన్ బీట్ రెస్ట్ ఆఫ్ యువర్ కంటెస్టెంట్స్. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -50. జాగ్రత్తగా ఆడండి. Here comes 20 పాయింట్స్ కి రన్ రాజా రన్ లో మీ మొదటి ప్రశ్న. థాయిలాండ్ క్యాపిటల్ ఏంటి? బజర్స్ అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది హర్షిత ఫ్రమ్ హైదరాబాద్. Bangkok. Bangkok is the right answer, Harshita. Plus 20 points. 40 points ki మీ ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -20. జాగ్రత్తగా ప్రశ్న వినండి. Here comes your question. మహాభారతం ప్రకారం ఫల్గునుడు అంటే ఎవరు? Nobody is trying. 40 points ఇక్కడ.
టైమా ఎవరు చెప్పలేదు కానీ మనసులో అందరికీ ఆన్సర్స్ ఉండుంటాయి కదా. ఓకే, అమ్మలు చెప్పాలి. అర్జునుడు. ఇదేంటండి ఈ విషయం మీరు మీ అమ్మాయికి ఎప్పుడు చెప్పలేదా? కథల రూపంలో చెప్పారా? చెప్తూ ఉంటాను మేడం, కొంచెం టెన్షన్ పడుతున్నారు కాబట్టి వెళ్ళలేదు. బట్ ఫల్గుణ అంటే అర్జునుడి పేరే. మరొక చాలా రకాల పేర్లు ఉంటాయి కదా ఒక్కొక్కరికి. అర్జున ఫల్గుణ అంటాం. ఎప్పుడు అంటారు అర్జున ఫల్గుణ అని? ఉరుములు వచ్చిన ఉరుములు వచ్చినప్పుడు అర్జున ఫల్గుణ అంటారు. అది తెలుసు నీకు, మరి ఎందుకు ఆన్సర్ చెప్పలేదు బంగారం? గుర్తు రాలేక. గుర్తు రాలేదు, అలాగే అనిపిస్తూ ఉంటుంది. బట్ దట్స్ ఫైన్. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 60 పాయింట్స్ కి మీ ప్రశ్న. ఓయ్, రాంగ్ ఆన్సర్ చెప్తే -30, అది గుర్తుపెట్టుకోండి. అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. భూటాన్ కి బంగ్లాదేశ్ కి మధ్యలో ఉన్న దేశం ఏది? భూటాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న దేశం. బజర్స్, అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది లక్ష్మణ్ మూర్తి. ఇండియా. అండ్ కరెక్ట్ అయితే 60 పాయింట్స్. ఇఫ్ దట్ ఈస్ రాంగ్ -30. నువ్వు భూటాన్ని పైన ప్లేస్ చేసావు, బంగ్లాదేశ్ని కింద ప్లేస్ చేసావు. మధ్యలో ఇండియాలో ఏముందనుకుంటున్నావు నువ్వు? అస్సాం మేడం. Assam and the Northeast is the right answer. 60 points there. ఈసారి వచ్చే క్వశ్చన్ మీకు ఇస్తుంది 80 points. Question for 80 points coming up. -40 if it's a wrong answer. And here comes the question. మీ ప్రశ్న. భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఏ రోజుతో ప్రారంభమవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఏ రోజుతో ప్రారంభం అవుతుంది? న్యూ ఇయర్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసు, కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టైమ్ అప్. మణికంఠ, నీకు మనసులో ఏమనిపిస్తుంది? November 4. ఎందుకు అనిపిస్తుంది? నీ బర్త్డే నా రోజు మరి? Just I think. మహాలక్ష్మి, నీకేమనిపిస్తోంది? మార్చ్ 25. హర్షిత, నువ్వేమనుకుంటున్నావు? మార్చ్ 31st. హర్షిత, నియరెస్ట్ ఆన్సర్ నీదే. 31st of March తో ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి అయిపోతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ దేంతో స్టార్ట్ అవుతుంది? April 1st. 1st of April, All Fools Day. బట్ ఇట్స్ నైస్ దట్ మీరు ఒక కొత్త విషయం నేర్చుకోగలిగారు. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 1st April తో స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ యూ. నౌ కమ్స్ రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న మీ ముందుకు రాబోతోంది. ఈ ప్రశ్న మీకు ఇస్తుంది 100 పాయింట్స్. 100 పాయింట్స్ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ లో రాంగ్ ఆన్సర్ చెప్తే -50. జాగ్రత్తగా ఆడండి. ఎవరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మహాలక్ష్మి, నువ్వు 5 పాయింట్స్ తో ఉన్నావు. 100 పాయింట్స్ యాడ్ అయితే 105 తో నిలుస్తావు. బట్ దెన్ యూ మైట్ నాట్ విన్. నీకంటే ముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి యూ మైట్ నాట్ విన్, బట్ యూ విల్ గో బ్యాక్ విత్ అ సెంచరీ. మణికంఠ, సేమ్ విత్ యూ. మరి నువ్వు 100 పాయింట్లు సాధించుకోగలిగితే 110 తోటి తిరిగి వెళ్తావు. బట్ ఛాంపియన్ టైటిల్ అండ్ 5,000 రూపీస్ నువ్వు గెలుచుకోలేవు. బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ 100+ పాయింట్స్ ఆన్ యువర్ స్కోర్. జ్యోత్స్న, యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ విన్. హౌ? 85 పాయింట్స్ ఉన్నాయి నీకు. 100 పాయింట్లు నీకు వస్తే 185. 185 తో ఛాంపియన్ అయ్యే అవకాశం జ్యోత్స్న నీకు ఉంది. అండ్ లక్ష్మణ్ మూర్తి, ఆల్రెడీ నువ్వు లీడ్ లో ఉన్న 125 పాయింట్స్ తో. 100 పాయింట్స్ నీకు వస్తే 225. అండ్ మంచి స్కోర్ తోటి నువ్వు ఛాంపియన్ అయ్యే అవకాశం. ఈ రోజు ఎపిసోడ్ లో 5,000 రూపీస్ గెలిచే అవకాశం. హర్షిత, యూ ఆల్సో స్టాండ్ ఫర్ అ ఛాన్స్. నీ స్కోర్ ఇప్పుడు 30 పాయింట్స్, అంటే 130. 130 తో నువ్వు ఈ ఎపిసోడ్ లో ఛాంపియన్ అవుతావు. ఛాంపియన్ అవ్వడం మాత్రమే కాదు, మీ ముగ్గురులో ఒక్కరు ఈ రోజు ఎపిసోడ్ లో విన్నర్ తో పాటు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయలు గెలిచే అవకాశం కోసం అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. సో లెట్స్ సీ హూ దట్ ఛాంపియన్ ఇస్. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ క్వశ్చన్, రన్ రాజా రన్ లో 100 పాయింట్స్ క్వశ్చన్, విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. హియర్ ఇట్ కమ్స్. హ్యాండ్స్ ఆన్ యువర్ బజర్స్. మీ ప్రశ్న, ఒక్క రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి? బజర్స్. అండ్ ముందుగా ప్రెస్ చేసింది జ్యోత్స్న. 1440 minutes. 1440 minutes is the right answer. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అనకాపల్లికి చెందిన జ్యోత్స్న.
మీ అందరికీ ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సర్టిఫికేట్స్ అందిస్తోంది ఈటీవీ. సో దిస్ ఇస్ భార్గవ్ మణికంఠ. వెరీ నైస్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ నాన్న. Thanks, ma'am. మహాలక్ష్మి, ఆల్ ద బెస్ట్ యూ మహాలక్ష్మి. చక్కగా దట్ ఈజ్ మహాలక్ష్మి అనిపించేసుకో. లక్ష్మణ్, కంగ్రాచులేషన్స్, ప్లెజర్ మీటింగ్ యూ యంగ్ మ్యాన్. నాకు కూడా ట్రావెల్ చాలా ఇష్టం. సో వన్ డే ఐ వాంట్ టు సీ యూ యాజ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఆల్ ద బెస్ట్. ప్లెజర్ మీటింగ్. హర్షిత, కంగ్రాచులేషన్స్ తల్లి. హియర్స్ యువర్ సెట్. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అనకాపల్లికి చెందిన జ్యోత్స్న. లెట్ మీ వెల్కమ్ జ్యోత్స్న అండ్ హర్ మదర్. అండ్ మీకోసం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సర్టిఫికేట్. ఈరోజు ఛాంపియన్ కి సర్టిఫికేట్ తో పాటు 5,000 రూపీస్ ప్రైజ్ మనీ అందిస్తుంది ఈటీవీ. ఫెంటాస్టిక్ జాబ్. నువ్వు ఛాంపియన్ అవుతావని అనుకున్నావా? ముందు కొంచెం వెనక్కి తగ్గావు, తర్వాత మళ్ళీ స్కోర్ పరిగెత్తించావు, లీడ్ లో ఉన్నావు, సెకండ్ లీడ్ కి వెళ్ళిపోయావు. హౌ యూ ఫీలింగ్? గెలిచినా ఓడిపోయినా ఒకటే కదా మేడం అని ఫీల్ అయ్యాను మేడం. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. గెలవాలి అనే తపనతో ఉంటే భయం మన వెనకాలే ఉంటుంది. ఏదైనా జరిగితే పర్వాలేదు, నాకు వచ్చింది నేను చెప్తాను అనుకున్నావు. సూపర్ కూల్ మ్యామ్, సూపర్ కూల్. చాలా చక్కగా చెప్పావు మ్యామ్. మీ ట్రైనింగ్ ఏనా ఇదంతా? తను కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది అన్నిట్లోనే. నెక్స్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏమంటే తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మ్యాథ్స్లో తన క్లాస్ టాపే ఉంటుంది. ఎవరు తనకి మ్యాథ్స్లో బీట్అవుట్ చేయలేరు. సో 1440 అలాగే కొట్టేసావు అనమాట. ఎస్ మ్యామ్. దట్స్ రియలీ వెరీ నైస్. ఆల్ ద బెస్ట్ యూ. సో నేను నిన్ను కలుసుకుంటాను సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. అక్కడ నువ్వు గెలుచుకోవచ్చు 50,000 రూపాయలతో పాటు ఛాంపియన్ టైటిల్. నీలాగా ఇంకా చాలా మంది ఛాంపియన్స్ అక్కడ ఉంటారు. నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఐ విల్ సీ యూ ఆన్ సాటర్డే. వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ యూ వన్స్ అగైన్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుంటాం. Until then, bye bye from all of us.